అరే ఏంట్రా ఇది? బిగ్ బాస్ ఐ నామినేట్ సంజన గారు. ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే ఎందుకు హౌస్ లో 15 మెంబర్స్ ఉన్నారు, 14 మంది మాట కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు. వాడు ఎవ్వరి మాట వినట్లేదు సార్. వాడు వినాలి లేకపోతే పోతాడు. అది ప్రాపర్ రీజన్ అయి ఉన్నా సరే ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఎవరిని లెక్క చెయ్యాలి. తనుజ గారు ఇండైరెక్ట్ గా ఏదో కామనర్స్ అన్న చెప్పి ఒక కమెంట్ వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? ఒక నిమిషం మాట్లాడండి. మీరు వాయిస్ రేస్ చేయకండి. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు పోద్ది. నువ్వు నోరు మస్తావు పెకనా. నా మాట వినరా, వచ్చారా? ఇంకోటి, ఇప్పుడు బిగ్ బాస్ గారు ఏమన్నారు, మీకు నచ్చింది నచ్చినట్టు చేయించుకోమన్నారు. మాకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. అడగడంలో తప్పేమంటే, ఏం చేస్తున్నారని అడగడంలో తప్పేంటి? నచ్చినట్టు చేయించుకోమన్నారు. మాకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. అడగడంలో తప్పేమంటే, ఏం చేస్తున్నారని అడగడంలో తప్పేంటి? బాడీ లాంగ్వేజ్ మీ మాటే బాగాలేదు, చూసుకోండి. నా బాడీ లాంగ్వేజ్ గురించి, నా మాటల గురించి మీరు మాట్లాడాల్సిన రైట్ లేదు. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు చెప్తుంటే మీరు మాట్లాడక ఆపండి సార్ అని రూష్ కలిపారు అక్కడ ర్యాష్ గా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అని రూష్ కలిపారు అక్కడ ర్యాష్ గా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఇది చాలా చిన్న ప్రాబ్లం. ఇది చిన్న ప్రాబ్లం గా చూడు. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు సార్. నా ఏడుపు నేను ఏడ్చుకొని రేంట్రా మీరు. సాధించాడు రా అన్న. సంజన గారిని అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీ వరకు వచ్చేసరికి రూల్స్ మేము ఇవ్వాలన్నప్పుడు రూల్స్ కాదు అనడం అనేది రాంగ్. దానికోసమే మీరు నామినేట్ చేశారు, అంతే కదా? అంతే. ప్రొసీడ్. తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. రోజు ఈ సాంబార్ రైస్ తినలేకపోతున్నాం బిగ్ బాస్. ఆల్రెడీ ఆలుగడ్డలాగా ఉన్నాం, ఇంకా ఆలుగడ్డలా తయారవుతున్నాం. एक कप चाय प्लीज. టీస్ కాఫీస్ ఇవ్వట్లేదు, ప్లీజ్ చాయ్ ఇవ్వండి. ఇప్పుడు వస్తుంది నాకు తెలిసి మీకు ఫుడ్ వచ్చింది. సేమ్ ఆలుగడ్డం, సేమ్ సాంబార్. మమ్మల్ని సాంబార్ చేసేసారు. ఇంకా ఆకలు, అలములు, దుంపలు, మరి చికెన్ మటన్. ఎగ్గు తిన్నావా? ఎగ్గుపోయింది బిగ్ బాస్. గుడిపోయింది. గుడ్లు తడుతుంది. ఒకటి తక్కువ ఉందని అర్థమైందా? ఒక్కటే తీసుకున్నా. మీరు అన్నందంగా పప్పుదంగా పలావుదంగా అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను. మీరు రాముకి ఊరికే చెప్పారా అని అడిగితే ఇప్పుడు మీరు ఏమన్నారు? అవును చెప్పాను అని అన్నారు. మీరైతే తీసుకోలేదు. లేదు, ప్రామిస్. ఎస్. నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. అంటే ఒకళ్ళు బికాజ్ ఆఫ్ యూ ఎవ్రీబడీ ఇస్ హావింగ్ ప్రాబ్లం. మమ్మల్ని నా వల్లనే ప్రాబ్లం ఇప్పుడు ఒక ఆవిడ ఎగ్గు తినడం వల్ల మొత్తం టోటల్ మెంబర్స్ అందరూ లోపలికి రాను అంటే డిఫరెంట్ మెంబర్స్ అందరూ రియాక్ట్ అవుతారు కదా. ఆవిడ అడగాలి కదా ఈయన. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ప్రతిసారి కూడా నేను వచ్చి నేను మీకన్నా ఎక్కువ మాట్లాడగలను. మీరు స్మార్ట్ గా ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీకు ఏదో అర్థం అవుతుంది. భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా, అందుకు. చాలా 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 ఫేక్ ఆడుతున్నా నాకు అర్థమైపోయింది. నేను మీ మాట ఏది నమ్మను. నేను నమ్మను, సింపుల్. నేను ఒకళ్ళు నమ్మనంటే నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు.
అడిగి నర్వస్ అయ్యాను, తెలియదు వదిలేస్తారు పాయింట్ అనుకున్నాను, ఇంత సీరియస్ తీసుకుంటారు అనుకోలేదు. లేదు తినేటప్పుడు చూసారు ఎవరు చూశారు? భరణి మరి తనుజ మరి నేను చూసానా మీరు తినేటప్పుడు? నేను తినేటప్పుడు చూడలేదు. సపోర్టెడ్ మీ దట్ వాళ్ళకి తెలుసు. ఎవరు నాకేం సంబంధం? మీనింగ్ లెస్ మాట్లాడగా ఏం నువ్వు మాట్లాడేది? నా సంబంధం ఏంటి? కావాలి ఇక్కడ పొటెన్షియలీ మ్యాక్స్ 100 డేస్ ఉంటాం మనం. 100 డేస్ అట్లాంటి పర్సన్ తోటి నేను ఉండలేను. అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా. నాకెందుకు మీరు కావాలని చేస్తున్నారు కావాలనే తిన్నాను, నాకు ఆకలి తట్టుకోలేక టెంప్ట్ అయినా. ఆ మొక్క నోరు తెరిచి చెప్పొచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావా ఏంటి? ఎగ్గు తింటాను తనుజ చూసింది అని అంటే ఈ ముగ్గురు కలిసి ఆడిన గేమ్ లాగే ఉంది. అది అలానే కనిపించింది. వాట్ ఆర్ యు టాకింగ్? కాదా కాదా మళ్ళీ మాట్లాడండి. ఏం మాట్లాడు? ఆవిడతోటి నాకు ఐ కాంటాక్ట్ లేదు. నేను బయట కూర్చున్నప్పుడు కూడా ఇలా అన్నప్పుడు చేతిలో ఉందో నాకు తెలియదు. నేను ఎందుకంటే ఇప్పుడు కూడా గ్లాస్ దగ్గర కూర్చుంటే ఇలా తిరిగి చూస్తే నాకు నిజంగా ఏం క్లారిటీ కనబడలేదు. నిజం ద్వారా నమ్మొచ్చా? మామూలు సార్ నిజం చెప్పడంలో హరిశ్చంద్రుడు తర్వాత మా యాదగిరి అని మా ఫ్యామిలీస్ అంతా చెప్పుకుంటారు. మీ గురించి మాట్లాడొద్దు. ఒక్క నిమిషం. నా కథ తెలీదు మీకు, నా కథ తెలీదు మీకు, నాకేం తెలీదు. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడ మొహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. ప్రతిసారి जब आप मेरी फैमिली मेरी पर्सनल लाइफ के बारे में बात करें ना, ऐसा लगता है సంపేస్తా నీకు మాట్లాడలే నోర్బడి ఎక్కడ దొరికారు వీళ్ళందరూ? నీకు ఇక్కడ ఏ ఒక్కరికి తెలుగు వచ్చి చావట్లేదు. కిరా నువ్వు టీ చెప్పరా, తలకే పోటు వచ్చింది. ఎస్